నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత స్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని, మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము నా గురువర్యులు అనే పుస్తకంలో 4వ చాప్టర్ అయినటువంటి కర్తవ్యం అనే చాప్టర్లోని అంశాలను ఈ వీడియోలో చదువుకుందాం. దానము, పరిత్యాగము, కర్తవ్యము వంటి పదాలకు మాస్టర్ గారు ఇచ్చే వివరణ మనము సాధారణంగా వాటిని గురించి చెప్పుకునే అర్థాలకు లేదా ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మనమందరము వాటి అర్థం మనకు బాగా తెలుసునని అనుకుంటాము. మనకు బాగా అలవాటైపోయిన ఈ పదాలలోని భావాలు మనలో నిజంగా ఎంతగా జీర్ణించుకుపోయాయంటే ఆ పదాల అసలు అర్థం మీకు తెలియదు అని ఎవరైనా అంటే మనకు ఒక్కసారిగా ఆశ్చర్యం కలగక తప్పదు. మనలో చాలామంది సమాజము, మతము ఆదేశించినట్లుగా, అంతరంగం ఆదేశించినట్లుగా కూడాను తాము నడుచుకుంటున్నామని అనుకుంటారు. మన చుట్టూ ఉన్న వారి అభిప్రాయాలు, మన అభిప్రాయాలు ఒకటే అయినప్పుడు ఈ భావాలకు వేరే అర్థం ఉంటుందని ఒప్పుకోవడం చాలా కష్టమే. మరి ఏది ఏమైనప్పటికీ మతపరమైన సిద్ధాంతాల మద్దతు మనకు ఉంది అనే ధీమాతో మనము ఎప్పటి వలనే కొనసాగిపోతూ ఉంటాం. మతపరమైన దాన ధర్మాలు చేసే సాంప్రదాయం గురించి మనకందరికీ తెలుసు. దానినే నేను కర్మకాండలతో కూడిన దాన ధర్మాలని అంటాను. ప్రపంచంలోని ఏ మతానికి చెందిన స్త్రీ పురుషులైనా సదుద్దేశంతో ఈ దాన ధర్మాలు చేస్తుంటారు. పళ్ళెంలో దక్షిణగా నాణేలు వేయడం, ధర్మకార్యాలకు ధార్మికులు విరాళాలు అందజేయడం, గుడి గోపురాల బయట భిక్షగాళ్లకు చిల్లర డబ్బులు వేయడం వంటివి మనకు సుపరిచితమే. దానం చేస్తే భగవంతుని దీవెనలు లభిస్తాయని, తనకు ఉన్నతి కలుగుతుందని దాత నమ్ముతాడు. సుగుణాలుగా కనిపించే ఇటువంటి ఆచారాలు పాశ్చాత్య దేశాలలో కన్నా తూర్పు దేశాలలో ఉండే మతాలలోనే బాగా అలుముకొని ఉన్నాయి. దానం చేసేవాడు ఇచ్చేది ఏమిటి? దాదాపు అతి తక్కువ విలువ గల చిల్లర నాణెము. దానిని కూడా అలా వేస్తున్నప్పుడు ఆ దాతలు సాధారణంగా దరిద్రంతో బాధపడుతూ అడుక్కుంటున్నందుకు ఆ బిచ్చగాన్ని నిందిస్తూ చీవాట్లు పెడుతూ ఉంటారు. మతం దానం చేయమని చెప్పింది అని భావించి ఇలా దానం చేసినప్పుడు
మతపరంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు కాబట్టి తాను ధర్మపరాయణుడనన్న తృప్తితో ఆ దాత ముఖం ప్రకాశిస్తుంది. ప్రార్థనా మందిరంలో ప్రవేశించే ముందు తరచుగా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, పాప పరిహారానికి చేసే ప్రాయశ్చిత్తపు పనులలో ఇది మొట్టమొదటిది. మిగిలిపోయిన ఆహారాన్ని బిచ్చంగా వేయడం అనేది అటువంటి దానాలలో మరొకటి. ఆ ఆహారం తినదగిన స్థితిలో ఉన్నప్పుడే దానిని దానం చేస్తే మనము వారిని ఎంతో గొప్పగా మెచ్చుకోవచ్చు. కానీ సర్వసాధారణంగా అటువంటి దాత తన కుటుంబానికి ఏమాత్రం నష్టం కలుగని విధంగా జాగ్రత్త పడతాడు. అలా మిగిలిన ఆహారం ఇంకెవ్వరూ తినలేని విధంగా, ఇక తినడానికి ఏమాత్రం పనికిరాదు అనే నిర్ధారణకు వచ్చినప్పుడే దానిని అడుక్కునే వాళ్లకు ఇచ్చివేస్తాడు. ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాడు ఆ ఆహారం ఎలా ఉందో, దాని రుచి ఏమిటో కూడా తెలుసుకోలేడు. అలాంటి ఆహారం ఇస్తున్నప్పుడు ఆ దాత దానితో పాటు హితబోధలు చేస్తూ చివాట్లు కూడా పెడుతూ ఉంటాడు. జ్యోతిష్కుల సలహాననుసరించి ఇచ్చే దానాలు, కానుకలు మరొక రకం. గ్రహాలు నీచ స్థితిలో పడినప్పుడు వ్యక్తిలో కలిగే మానసిక వ్యధలను తొలగించుకోవడానికి అలా ఇచ్చే దానాలు చాలా ఖరీదైనవి. ఆ గ్రహం ఎంత నీచ స్థాయిలో ఉందో దానిని బట్టి ఆ దానాలకయ్యే ఖర్చు ఉంటుంది. అటువంటి సందర్భాలలో కూడా దాతలు దానంగా ఇవ్వబోయే ఆ ఆభరణాలు, పట్టుబట్టలు, వెండి పాత్రలు మొదలైన వాటిని తమ కుటుంబ సభ్యులకు ఇస్తారే తప్ప నిజంగా అవసరం ఉన్న వారికి ఇవ్వరు. వారు ఆ విధంగా ఖర్చు చేసిన తమ డబ్బు తమ కుటుంబంలోనే ఉండాలని పన్నిన ఉపాయమది. ఇలాంటి సంఘటనలను నేను ఆత్మవంచనకు పరాకాష్ట అని, అంతకు మించిన పదము లేదు అని అంటాను. సన్యాసాన్ని స్వీకరించడానికి సిద్ధపడే ముందు ఎంతో పవిత్రతతో, ధర్మపరాయణత్వంతో తమ యావదాస్తిని, సిరి సంపదలను త్యజిస్తున్నట్లు కనిపించే వారిలో ఈ ఆత్మవంచనను మనం చూడవచ్చు. తమ ఆస్తిని అవసరం ఉన్న వారికి దానం చేసే ధర్మపరాయణులు చాలా అరుదు. సన్యాసం తీసుకునే వారిలో చాలామంది కాషాయ బట్టలు ధరించే ముందు తమ ఆస్తిని తమ బంధువులకు, కుటుంబీకులకు తగు విధంగా పంచిపెడతారు. ఇది ఒక దానమవుతుందా? చాలామంది సన్యాసులు ప్రజలు తమకు సమర్పించిన కానుకలను, విరాళాలను స్వీకరించి తమ పూర్వాశ్రమంలోని కుటుంబీకులకు పంచుతూ ఉంటారు. సన్యాసాన్ని స్వీకరించక మునుపు అసమర్థుడిగా ఉంటూ సంపాదించిన దానికంటే ఇప్పుడు సన్యాసిగా మారిన తర్వాతనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటాడని తరచుగా మనం చూస్తూ ఉంటాము. ప్రస్తుత సమాజంలో ఉన్న ఆచరణ పద్ధతులను, భావాలను ఖండించడానికి, దుయ్యపట్టడానికి నేని ఉదాహరణను పేర్కొనటం లేదు. ప్రజలదేముంది? వారికి బోధించిన విధానంగానే వారు ప్రవర్తిస్తారు. పూజారులు, మత పరిరక్షకులు మతపరమైన బోధనలను ఈ విధంగా అన్వయించి చెప్పినప్పుడు సామాన్య ప్రజలు దానిని గ్రుడ్డిగా అనుసరించడం తప్ప మరేమీ చేయగలరు? మతపరమైన పవిత్ర గ్రంథాలలోని నియమాలను పూజారి వర్గం వివరించిన విధంగా వారి ఆదేశాలను మూఢనమ్మకంతో అనుసరించడం తప్ప
చాలామందికి అంతకు మించి మరేమీ తెలియదు. దాన ధర్మాలు చేయడం వెనుక దాగి ఉన్న బలవంతమైన మూల కారణం మూఢనమ్మకము, దానివల్ల కలిగిన భయాలే. వాస్తవాన్ని వెలుగులోకి తెస్తే ప్రజలలో గల ఈ మూఢనమ్మకం తొలగిపోయి మతపరమైన ఆత్మవంచన చాలా వరకు దానికదే మటుమాయమైపోతుంది. భారతదేశంలో వ్యక్తి జీవితంపై మతం ఎంతో దృఢమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పుట్టుక మొదలు అంత్యక్రియల వరకు దాదాపుగా జీవితంలోని అన్ని సందర్భాలలోనూ మతపరమైన కర్మకాండలు వారిని శాసిస్తూనే ఉంటాయి. జీవించి ఉన్న వారికి, మరణించిన వారికి జరిపే మత కర్మలను పురోహితులు దగ్గరే ఉండి తమ ఆధ్వర్యంలో జరిపిస్తారు. అలా జరిపించేటప్పుడు ఆ పురోహితులు తమ స్వంత లాభం కోసం ప్రతి దశలోనూ ఒక నియమిత రుసుమును వసూలు చేస్తుంటారు. వాటిని గౌరవంగా దక్షిణ అని వ్యవహరిస్తుంటారు. ఇటువంటి సమాజంలో ప్రజలు పైకి సంతోషంగా కనిపిస్తూనే తమ కష్టార్జితాన్ని వారికి సమర్పిస్తూ నిశ్శబ్దంగా లోపలే కుమిలిపోతుంటారు. మరో గత్యంతరం లేదు. పూర్వ అనుభవం కాస్త మొండితనం గలవారు పురోహితులతో బేరసారాలకు దిగి వారితో వీలైనంత వరకు తక్కువ ఖర్చుతో సాధ్యమైనంత ఎక్కువ కర్మకాండను జరిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. అది చేతగాని సామాన్యులు ఎక్కువగా నష్టపోతారు. నష్టాన్ని ఎలాగో ఆపలేరు కాబట్టి దానికి పరిహారంగా వారు చేయగలిగేది దానశీలురుగా హుందాతనం ప్రదర్శించడమే. వీటన్నింటినీ వివరించిన తరువాత మతాలను గురించి మనము ఉన్నదున్నట్లుగా చెప్పుకోవాలి. నేటి ఈ పరిస్థితికి మతాలు ఎంత మాత్రం కారణం కాదు. ఇది మన దేశంలోని అమాయకులు, నిరక్షరాస్యులు అయిన ప్రజానీకాన్ని పట్టి పీడించి కొల్లగొట్టాలనే దురాశతో నిండిన పురోహిత వర్గపు ప్రభావమే కానీ వేరొకటి కాదు. ఈ విషయాలను గురించి మాస్టర్ గారేమి బోధించేశారో తెలుసా? మొట్టమొదటిది, తన కుటుంబం అవసరాలు తీరే వరకు దానం చేసే హక్కు ఏ వ్యక్తికి లేదు. ముందుగా తన కుటుంబ జీవిత అవసరాలకు సరిపోగా మిగిలి ఉన్న దాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతనే దానాన్ని కానీ కానుకను కానీ దానం చేయవచ్చు. దీనికి విరుద్ధంగా చేస్తే ఒకరిని దోచి వేరొకరికి పెట్టినట్లు అవుతుంది. పైపైన చూసినప్పుడు ఇది ఎంతో స్వార్థంతో కూడుకున్న పద్ధతిగా కనిపించవచ్చు. ఒకసారి ఇదే విషయంపై మాస్టర్ గారితో నేను చాలాసేపు చర్చించాను. కొంత ధనాన్ని నీవు దానంగా ఇవ్వాలని అనుకుంటున్నావనుకో. అలా ఇవ్వడం వలన మీ కుటుంబం కష్టాలకు లోనవుతుందనుకో. అప్పుడు నీవు దానిని దానం అని అనగలవా? దానిని నేను తెలివి తక్కువతనం అనే అంటాను. ఒక గృహస్థునిగా నీ కర్తవ్యం ఏమిటి? వివాహం చేసుకొని కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి, విధులను నిర్వహించడానికి నీవు అంగీకరించావు. ఈ విధులను నీవు పూర్తిగా నెరవేర్చక తప్పదు. కాబట్టి నీవు చేసే దానం వల్ల నీ కుటుంబానికి బాధ కలుగుతూ ఉంటే అది ఏమాత్రం దానం కానేరదు. అది నీవు నీ కుటుంబాన్ని కొల్లగొట్టడమే అవుతుంది. నీవు నీ కుటుంబాన్ని దోచుకోవడం దానమెలా అవుతుంది అని మాస్టర్ గారు బదులిచ్చారు. కుటుంబంలోని ఇతర సభ్యుల అంగీకారంతో చేసిన దానిని దానంగా సమర్థించుకోవచ్చు కదా అని నేను మాస్టర్ గారిని ప్రశ్నించాను. అది సరియైన పని కాదు.
వారు అంగీకరించినప్పటికీ అది దానం కానేరదు. భర్త ఇష్టాలకు వ్యతిరేకంగా ఏ హిందూ ధర్మపత్ని ప్రవర్తించగలదు? నోములు, వ్రతాలు, సంతర్పణ లాంటి పనులకు చేసే దానాలను వారు వ్యతిరేకించరు. కర్తవ్యమేమిటో నిర్ణయించుకోవలసిన బాధ్యత నీదే. ఆపై ఆ నిర్ణయాన్ని సక్రమంగా పాటించవలసిన బాధ్యత కూడా నీదే. నీవు ఇతరులను సంప్రదిస్తున్నావు అంటే నీవు భరించవలసిన నిందను, బాధ్యతలను ఇతరులపై నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నట్లే అని ఆయన వివరించారు. థ్యాంక్ యూ మాస్టర్.